హాయ్ రాజు గారు. హలో అండి. రాజు గారు, చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారు. ఓకేనండి. ఓకే, సో రాజు గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు ఓకే, కచోరీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. కచోరీ చాలా మందికి ఇష్టం అది. అవును, ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఏంటంటే పెసరపప్పుతో చేస్తూ ఉంటారు. అవును, ఫిల్లింగ్. సో కొంచెం వెరైటీగా మటర్తో అంటే బఠానీలతో చేస్తాం. అవునా, దీంతో కూడా చేసుకోవచ్చు. అవునా, చాలా బాగుంటుంది. మటర్ కచోరీ చేసి చూపిస్తారా ఈరోజు? అవునండి. ఓకే ఓకే, మరి మటర్ కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటర్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, మైదా 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోంపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ఏంటి, ఫిల్లింగ్ చేసుకోవాలా మనం? ముందుగా నేను ఇక్కడ పిండి రెడీ చేసి పెట్టాను. ఓకే, సో దాంట్లో మైదా, తర్వాత కొద్దిగా సోడా, తినే సోడా, ఉప్పు, కొద్దిగా నూనె అండి. ఆ నూనె కొంచెం వేడి చేసేస్తున్నాం పిండిలో కలపడానికి, కొంచెం గుల్లగా రావడానికి. ఓకే, సో ఇది వేసేసి నేను ఇలా మెత్తగా వచ్చేట్టు కలిపి పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి. అంటే ఇది కొంచెం నానాలా మనకి? కాసేపు నానాలండి. సో అందుకోసం నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. ఓకే ఓకే, సో అయితే ఫస్ట్ మనకి కచోరీలకి పిండి కలిపేసుకుని నానబెట్టేసుకుంటే అది సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది, చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో కచోరీలకి మనకి పూత పిండి ఉంటుంది కదండి, మైదా తీసుకుని అందులో కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి నూనె కొద్దిగా వేడి చేసుకొని ఆ పిండిలో వేసేసి ముద్దలా కలిపేసుకొని దాన్ని కాసేపు నాననివ్వాలన్నమాట. సో అలా నానితే మనకి ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ అంతా కూడా బాగుంటుంది కచోరీలకి. ఓకే, సో పిండి రెడీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్లింగ్ అండి. ఓకే, సో కొద్దిగా నూనె అండి, కొంచెం సోంపు, ఫిల్లింగ్ మనకి మామూలుగా పెసరపప్పుతో ఎలా చేసుకుంటాం, ఇది అంతేనా రాజు గారు? అంతేనండి, సేమ్. ఓకే, సో అంటే ఒక కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదా టేస్ట్ అనేది. అవునవును. సో అది ఎక్కువగా ఏంటంటే ఆ పెసరపప్పు వల్ల మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మసాలాస్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా నేను దాంట్లో ఏవైతే వేస్తారో అవి తీసుకుంటాను. సో టేస్ట్ ఇక్కడ మనం మటర్ తీసుకుంటాం కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జనరల్గా కచోరీలు మనకి ఆ పెసరపప్పుతో చేసుకునేవి కొద్దిగా అంటే 1-2 డేస్ నిల్వ ఉంటాయి కదా? ఉంటాయండి. అంటే పొడి పొడిగా అయ్యే విధంగా వాటిని కొంచెం వేయిస్తారు కదా, సో తేమ ఉండదు కాబట్టి 2-3 రోజులు ఉంటాయి. ఇవి అయితే ఉండవేమో కదా? ఉండదు. బఠానీ. సో ఇక్కడ బఠానీలు కూడా ఓకే, దీంట్లో హాఫ్ అన్నమాట ఉడికించేసి కొన్ని అలాగే డైరెక్ట్ గా వాడుతున్నాం, మిగతావి కచ్చా పచ్చాక మెది పెట్టేసుకున్నాం. సో కొంచెం మనకు బైండింగ్ రావాలి కదా, సో అందుకోసం. సో ముందుగా సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం కారం, అంత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొద్దిగా పసుపు అండి. ఓకే, ఓకే ఓకే, సో ఈ కొద్దిగా వేగిన తర్వాత మనం కచ్చా పచ్చాక మెది పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒకవేళ మనకి గింజలుగా ఇష్టం లేదనుకుంటే మొత్తం ఇలా కచ్చా పచ్చగా చేసి కూడా వేసేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. అలాగే దీంట్లో జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి అండి. సో జనరల్గా కచోరీ అనగానే పెసరపప్పుతోనే అందరికీ తెలుసు. సో పెసరపప్పుని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కచోరీలు తినరు కదా, అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా ఫిల్లింగ్ చేసి పెట్టచ్చు, కొంచెం వెరైటీగా ఉంటుంది. సో రెగ్యులర్గా అవి తీసుకునే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇలా కూడా ట్రై చేయండి. సో ఒకటే రకంగా తింటున్నా కొంచెం బోర్ కొడుతోంది అనిపించినప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, సో
సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారి. ఓకే, అయితే చల్లారేలోగా చిట్కా చూసేస్తాం మేము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే వేపాకుల్ని ఎండబెట్టి దాంతో పొగ పెట్టినట్లయితే దోమలు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాను. సో మనం కలిపెట్టేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని సో ఇలా మధ్యలోకి ఇలా నొక్కుకోవాలండి. ఓకే, మామూలుగా కచోరీలు అంటేనే మనకు అంతంత సైజులో ఉంటాయి కదా. సో అలా పెద్ద సైజు ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇంట్లో చేసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన సైజెస్ లో చేసుకోవచ్చు. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్. ఓకే, సో ఇలా అంచులన్నీ మూసేసేయాలి. సో ఇలా తీసేస్తాం. ఓకే, కొద్దిగా ఇలా నొక్కేసి పెట్టేసుకోవాలి. ఇంక మనకు అదేం ఊడిపోకుండా ఫిక్స్గా ఉంటుంది, ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఆ పిండిలో మనం వేడి నూనె వేసి కలుపుకోవటం వల్ల వేయించినప్పుడు కూడా మనకి అంత క్రిస్పీగా రాకుండా కొంచెం ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అవును. ఓకే, నూనె కూడా వేడెక్కింది. సో స్లో ఫ్లేమ్లోనే ఇవి మనం వేయించుకోవాలేమో కదా. అవునండి, ఎందుకంటే కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి పిండి. సో అది బాగా ఉడకాలి అనుకుంటే ఎలాగో లోపలిది మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు కాబట్టి జస్ట్ ఆ పైన పూత వరకు నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే నారాజు గారు. ఓకే అండి, కలర్ కూడా వచ్చేసింది. ఓకే, రెడీ. ఓకే, మరి వేడివేడిగా మటర్ కచోరీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మటర్ కచోరీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటర్ కచోరీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఉడికించిన పచ్చి బఠానీలు కొన్నింటిని పక్క నుంచి మిగతావి కచ్చాపచ్చగా మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి సోం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కచ్చాపచ్చగా మెదిపిన పచ్చి బఠానీలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి. దీని మధ్యలో బఠానీల మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మటర్ కచోరీ రెడీ.